హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను చిన్న మామిడికాయ ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయల సీజన్ కాబట్టి ఇలా నేను చిన్న మామిడికాయను, ఇది చిన్నగా ఇంకా పోయలేదు, దీని పీసు పోయలేదు, ఇంకా పెద్దగా కాలేవు, చిన్నగా ఉండే ఒక మామిడికాయ, ఇంత మామిడికాయ ఉండే దాన్ని నేను ఇలా తురుముకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ తొక్కులు ఉండేవి కాబట్టి ఇలా నేను ఇలా తురుముకొని దీంతో తురుముకొని మనం మంచిగా ఉప్పు కారము అలా అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లి పేస్టు పసుపు అది కొద్దిగా వేసుకొని మనం చేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను తాలింపు పెట్టినాక దీన్ని రెడీ చేసినాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నంలోకి బాగుంటుంది. పచ్చి మామిడికాయ ఫ్రెండ్స్, చిన్న మామిడికాయ ఇప్పుడు తినడానికి రాలేవు కాబట్టి నేను చిన్నగా ఒక మామిడికాయ దొరికింది నాకు చెట్టుకు, అది తెచ్చి నేను ఇట్లా చేసినాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లి పేస్ట్ వేసి ఇలా దీన్ని కలుపుకొని ఆయిల్తో కొద్దిగా మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఏమంటారు, ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మనకు మామిడికాయలు దొరకాయి, ఇప్పుడు చిన్నగా ఉంటాయి. ఇంకా ఒక 20 డేస్ 15 డేస్ అయితే మనకు మామిడికాయలు తినడానికి వస్తాయి. అప్పుడు కూడా మనం పచ్చి మామిడికాయలు తెచ్చుకొని ఇలా కలుపుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా అన్నంలోకి చపాతీలోకి తినడానికి బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను ఏం లేదు, కొద్దిగా ఆయిల్ వేసి కోపులు తాలిపిత్తులు అవి జీలకర్ర ఆవాలు అవి వేసి దాంతో నేను తాలింపు పెడతాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎర్రకారం, పచ్చిమామిడి కారము, ఎర్రకారం వేసి ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ఇది తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను అంతే, ఏం చేయట్లేదు ఎక్కువ. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా మనం వేసుకుందాం ఫ్రెండ్స్. మామూలుగా జస్ట్ ఒక ఏమంటారు, ఒక 2 డేస్ అట్లా, ఒక 3 డేస్ తినడానికి మాత్రమే. అలా నా దగ్గర అయితే ఒకటే మామిడికాయ ఉండే కాబట్టి నేను తక్కువ చేస్తున్నాను. ఇలాంటి మామిడికాయలు మీకు దొరికితే ఎక్కడన్నా తీసుకొచ్చుకొని చెట్లకు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడు, ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అలా దొరికినప్పుడు మీరు తీసుకొచ్చుకొని ఇలా కారం ఉప్పు చేసుకుంటే తాలింపు పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే మనం ఎల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇగో కొద్దిగా పచ్చిపచ్చిగా దంచి వేసుకున్నాము, మాడుతుంది అది కాబట్టి మనం దీన్ని దింపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయ్యింది. కొంచెమే రెడీ చేసుకున్నాను నేను, ఎందుకంటే నా దగ్గర కాయలు లేవు కాబట్టి, మామిడికాయలు ఎక్కువ లేవు కాబట్టి, ఒకటే ఉండే కాబట్టి నేను చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. అన్నంలో చపాతీలో తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మామిడికాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటారు. ఎక్కడైనా మామిడికాయ మీకు దొరికితే ఒక దాంతో నేనేం చేయలేను అన్న థాట్ మీకు రాకుండా, ఒకటైనా సరే, ఒక మామిడికాయతోటి అయినా సరే మనం చట్నీ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.